మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఎన్నికల హడావుడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. పురపాలక ఎన్నికలు అంటే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. దీనికి ప్రణాళిక రెడీ చేస్తున్నటువంటి క్రమంలోనే రాజ్యసభ సీట్ల ఎన్నిక అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. దేశవ్యాప్తంగా మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపుగా 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నంబర్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 2 స్థానాలను భర్తీ చేయండి. ఎందుకంటే కేకే రాజీనామా, అలానే సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆయన రాజీనామా, అంటే కేశవరావు గారు రాజీనామా చేసిన తర్వాత వచ్చినటువంటి గ్యాప్, దానికి సంబంధించి ఒక ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఆ టర్మ్ కూడా కంప్లీట్ అయ్యింది. అందులో అభిషేక్ మను సింఘ్వి అపాయింట్ అయ్యారు. ఆయన టర్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కేఆర్ సురేష్ రెడ్డి గారి టర్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రెండింటికి సంబంధించి తెలంగాణలో ఉప ఎన్నికల ప్రకటన ఉంది. కాంగ్రెస్లో యథావిధిగా పార్టీ విధేయత కోటా కింద ఒక సీనియర్ లీడర్కి మరొకరికి ఎవరికైనా ఆప్షన్ ఉంటుంది. కానీ ఏపీలో ఒకేసారి 4 స్థానాలు ఖాళీ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు ఒకేసారి ఖాళీ అవుతున్నాయి. అలానే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 5 స్థానాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి స్థానాల్లో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు ఎవరి ద్వారా ఖాళీ అవుతున్నాయి, ఆ ఖాళీ అయ్యేటువంటి స్థానాలు ఎవరికి దక్కుతాయి, దీని మీద మాత్రం విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఏంటి, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ఎవరెవరు ఉన్నారు. ఇక్కడ అందరికీ తెలిసిందే, ఈ సీట్లలో మాత్రం వైసీపీదే పైచేయి ఉందని చెప్పని అందరికీ తెలుసు. 7 స్థానాలు వైసీపీ కోటాలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఉన్నాయని వైవి సుబ్బారెడ్డి మొన్న అపాయింట్ అయ్యారు 2024లో. అలానే గొల్లబాబురావు, వీళ్ళంతా ఎన్నికల ముందర అపాయింట్ అయిన వాళ్ళు అనమాట. మేడ రఘునాథ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఈ 3 సీట్లు కూడా 2024లో అపాయింట్ అయిన వాళ్ళు. కాబట్టి 2030 వరకు వీళ్ళ టర్మ్ కంటిన్యూ అవుతుంది. అంటే దాదాపు ఇంకొక 4 ఏళ్ళు ఢోకా లేదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 2020లో అపాయింట్ అయ్యారు. 26 జూన్, అంటే ఈ జూన్తో ఈయన టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పరిమళ నత్వాని 2020లో సేమ్ అదే టైంలో జూన్లోనే అపాయింట్ అయ్యారు. ఆయన కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆళ్ళ అయోధ్య రామరెడ్డి 2020 జూన్లో అపాయింట్ అయ్యారు. ఆయన కూడా 2026లో కంప్లీట్ అవుతుంది. నిరంజన్ రెడ్డి 2022లో అపాయింట్ అయ్యారు కాబట్టి ఈయనకి 2028 వరకు అవకాశం ఉంది. ఇక మిగిలిన స్థానాలు చూస్తే కనుక ఇవన్నీ కూడా అధికార కూటమి అనమాట, ఎన్డీఏ పక్ష స్థానాల కింద మనం చూడాల్సి ఉంటుంది. బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి 2024లో అపాయింట్ అయ్యారు. ఈయన రాజీనామాల వలన ఏర్పడినటువంటి ఖాళీల్లో వచ్చిన నాయకులు అనమాట. సో అలానే సానా సతీష్ బాబు, ఈయన కూడా మోపిదేవి వెంకటరమణ రాజీనామా వలన వచ్చిన ఖాళీ. అలానే ఈయనకి 2026 వరకు ఉంది. ఇక ఈయన 2028 వరకు బీద మస్తాన్ రావు కంటిన్యూ అవుతారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి మళ్ళీ ఆయన బీజేపీ కోటాలో ఎన్నికయ్యారు కాబట్టి 2028 వరకు ఆయన కంటిన్యూ అవుతారు. పివి సత్యనారాయణ గారు 2028 వరకు కంటిన్యూ అవుతారు. ఈయన కూడా ఈ 25లో జరిగినటువంటి రాజీనామా వలన వచ్చింది. వీళ్ళల్లో ఇప్పుడు 2026లో సానా సతీష్ బాబు కూడా టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఖాళీ అవుతున్నటువంటి 4 స్థానాలు ఒకసారి చూస్తే కనుక సానా సతీష్, ఆళ్ళ అయోధ్య రామరెడ్డి, పరిమళ రత్వాని, అలానే పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే కనుక, సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే కనుక ఏపీలో మొత్తం 4 స్థానాలు కూటమి అభ్యర్థులకే వస్తాయి. దీనిలో నంబర్ కూడా ఫైనల్ అయిపోయింది. ఇది అందరికీ బాగా గట్టిగా ప్రచారంలో ఉన్నదే. టీడీపీ 2 స్థానాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలానే బీజేపీ 1 స్థానానికి తీసుకునే అవకాశం ఉంది. జనసేన ఈసారి ఎంట్రీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది, రాజ్యసభలో 1 స్థానం తీసుకోవడం ద్వారా. అయితే ఈ నలుగురు ఎవరు అనే దాని మీద మాత్రం పోటాపోటీ చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు, అంటే యనమల రామకృష్ణుడు లాంటి వారు కూడా స్థానాన్ని ఆశిస్తున్నారు. అలానే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళలో కొంతమంది లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమరీ లిస్ట్ ప్రకారం అందరి పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 2 సీట్లలో 1 సీటు మళ్ళీ సానా సతీష్ బాబుకే ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇంకో టర్మ్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పక్ష నేతగా కూడా ఆయన రాజ్యసభలో వ్యవహరిస్తున్నారు. ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో 1 సీటే టీడీపీలో భర్తీ చేయడానికి ఛాన్స్ ఉంది. అందులో యనమల రామకృష్ణ లాంటి సీనియర్ని పంపిస్తారా, పార్టీకి విధేయంగా ఉండి లాస్ట్ టైం సీట్లు రాకపోయినా కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి చింతకాయల విజయ్ లాంటి వాళ్ళు, వర్ల రామయ్య లాంటి వాళ్ళు. వర్ల రామయ్య అంటే వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అలానే చింతకాయల విజయ్కి చూస్తే కనుక వాళ్ళ తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యారు. సో ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి.
వీటితో పాటు రాయలసీమ నుంచి కూడా కొంతమంది కీలకమైనటువంటి నేతలు, కడప నుంచి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా లిస్ట్ లో ఉన్నారు. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ ఒకరికే సీటు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి చూస్తే కనుక బీజేపీ జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరొకసారి పరిమళ నత్వాన్ని వైసీపీ కోటాలో లాస్ట్ టైం ఆయన ఎంపీగా వచ్చారు. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి. సో అలాంటి సంబంధ బాంధవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తారా, లేదా లోకల్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి సీనియర్ నేతలు, ఆశావహులు ఉన్నారు. రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బలహీన వర్గాల నాయకుల్ని, ఉదాహరణకి ఇప్పుడు ఆర్ కృష్ణని తీసుకొచ్చి తెలంగాణ నుంచి ఆంధ్ర కోటాలో పంపించినట్టుగా మళ్ళీ ఇంకోసారి మందకృష్ణ మాదిగని ఆంధ్ర కోటాలో పంపిస్తారు తెలంగాణ నుంచి తీసుకొచ్చి. ఇది ఒక చర్చ నడుస్తుంది. అదే పని చేస్తే ఈ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి చర్చకు మరొక ఆజ్యం పోసినట్టు అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే చాలా మంది నేతలకి తెలంగాణ నుంచి ఏపీలో రిప్రజెంటేషన్ ఇస్తారు, కానీ తెలంగాణ నుంచి ఏపీ నేతలు ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. సో బీజేపీ కొన్ని ఆప్షన్స్ చూస్తుంది. బలహీన వర్గాలు, ఈక్వేషన్స్, రిజర్వేషన్స్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రణాళికలు రెడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా లింగంనేని రమేష్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితులు. ఆయనని ఈసారి రాజ్యసభకి పంపించవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. దీనికి భిన్నంగా మరొక అంశం కూడా వస్తుంది. ఎవరైనా సినీ రంగ ప్రముఖుడిని జనసేన కోటా నుంచి పంపించాలి, లేదా జనసేనకి కోసం, జనసేన ఐడియాలజీ కోసం నిలబడినటువంటి వ్యక్తిని జనసేన రాజ్యసభ సభ్యుడిగా పంపించాలి. ఈ రెండు అంశాలపైన చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఉన్నది 4 సీట్లు. ఎవరికి ఇవ్వాలనేటువంటి మీమాంస జరుగుతుంది. పంపకాల విషయంలో, సీట్ల పంపకాల విషయంలో మాత్రం 3 పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చింది. ఈ రేసులో ఎలాగో వైసీపీకి ఛాన్స్ లేదు కాబట్టి ఈ 4 సీట్లు కూడా వస్తే కూటమి బలం ఇక్కడ ప్రస్తుతం 4 ఉంది, 8కి పెరుగుతుంది అనమాట. సో 8కి పెరిగితే వైసీపీ సంఖ్య పూర్తిగా తగ్గుతుంది. ఇక్కడ 1, ఈ పైన ఉన్నటువంటి 3 అంటే 4కి పరిమితం అవుతుంది అనమాట. సీన్ రివర్స్ అవుతుంది. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది రాజ్యసభ సీట్లకి సంబంధించినటువంటి చర్చ ఈ మాసాంతం అంటే ఫిబ్రవరి నెలాఖరులో ఇది పీక్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ నోటిఫికేషన్ జూన్లో కాబట్టి భర్తీ, నోటిఫికేషన్ ఏప్రిల్, మేలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపునే ఆశావహులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో అయితే పార్టీకి వివిధ స్థాయిల్లో సేవలు అందించినటువంటి వాళ్ళు చాలామంది లిస్టులో ఉన్నారు. కూటమి ధర్మం పేరుతో ప్రతిసారి అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏం జరుగుద్ది అనేది ఆసక్తిగా మారుతుంది. ఉన్నది 4 సీట్లు, ఎవరికి ఇస్తారు, రిజర్వేషన్ల కోటాని కానీ లేదా అన్ని వర్గాలని సంతృప్తిపరిచేటువంటి నిర్ణయం కానీ ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.